సో మన కంపెనీలో మన ఓన్ మన R&D ఏదైతే ఉందో దాంట్లో పూర్తిగా రీసెర్చ్ చేసిన తర్వాత ఈ ప్రొడక్ట్స్ ని పూర్తిగా మన కంపెనీలో ఉన్న ఫస్ట్ స్టేజ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో, ఫస్ట్ స్టేజ్ ఎవరైతే లీడర్స్ ఉంటారో వీళ్ళందరి మీద ప్రయోగించిన తర్వాత దీని ఫలితాలు ఎలా ఉన్నాయి అనేవి ఒక రిపోర్ట్ ఉన్న తర్వాత సైంటిఫిక్ ప్రూఫ్స్ తోటి మనకి ఆయుషాంతి కేటగిరీ అనేది రావడం జరిగిందండి. సో మనకి తెలుసు. సో మనకి పాలల్లో పసుపు కలుపుకొని తాగితే కనుక మన శరీరంలో ఉన్న కఫం తగ్గడానికి కానీ ఇన్ఫెక్షన్స్ అనేవి బయటికి వెళ్ళడానికి కానీ అవకాశం ఉందనే సంగతి మనకి తెలుసు. అదే మనకి ఏదైతే ఆయుర్వేదం, కానీ దీనికి సైన్స్ గురించారనమాట. సో పూర్తి సైంటిఫిక్ గా మనకి పూర్తి రిజల్ట్ ఓరియంటెడ్ గా ఇవ్వడం జరిగిందండి. సో అందుకే మీకు ఏదైతే ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయో, సార్ ఎవరో డిస్టర్బ్ చేయకండి కొంచెం. నాగరాజు గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. సో థ్యాంక్ యూ అండి. సో విత్ ప్రూఫ్ తోటి అయితే మనకి ప్రతిదీ కూడా సైంటిఫిక్ గా మనకి తయారు చేయడం జరిగిందండి. అందుకే మీకు సో చూడండి, ప్రతి ప్రొడక్ట్స్ ని కంపేర్ చేసినప్పుడు ఫుడ్ సప్లిమెంటరీ ఏదైతే ఉందో, ఫుడ్ సప్లిమెంటరీ నాన్ ప్రైమ్ కేటగిరీ కాకుండా వేరే ఇతర ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ కంటే ఆయుష్ శాంతి కేటగిరీ ప్రొడక్ట్స్ కానీ ప్రైమ్ కేటగిరీ ప్రొడక్ట్స్ కానీ రిజల్టెడ్ స్పీడ్ గా రావడం జరుగుతూ ఉంటుందండి. సో ప్రతి ప్రొడక్ట్ కూడా మీరు కంపేర్ చేయండి. సో వేరే స్పిర్లోన మనకి ఒక 20 days 25 days మనకి కంటిన్యూగా వాడితే రిజల్ట్ రావడం జరుగుతుంది. ఆమ్లా అలోవెరా వాడినప్పుడు 1 or 2 months వాడితే కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం మీద కొంచెం మనకి అవగాహన రాకుండా ఉంటది. కానీ ఆయుషాంతి కేటగిరీ మీరు చూసినట్టయితే, సో ఇందులో ఉన్న ప్రొడక్ట్స్ నేను చెప్తానండి. ఈ ప్రొడక్ట్స్ ఏవైనా కూడా విత్ ఇన్ మీకు 1 week లోను 10 days లోను 15 days లోనే మంచి రిజల్ట్ అనేది అనిపిస్తూ ఉంటది. సో దీంట్లో మనకి గ్లూకో హెల్త్ అండి. సో ఏదైతే మనకి షుగర్ వ్యాధి వచ్చిన వ్యక్తులు, డయాబెటిక్ ఏదైతే పేషెంట్స్ ఉంటారో వీళ్ళకి మనకి ప్రత్యేకించి ఇది మనం ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో మనకి పసుపు అదేవిధంగా కొన్ని రకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. దీంట్లో మనకి మెయిన్ గా పసుపుని అయితే తీస్తారు. మనకి జరిగేది ఏంటంటే, ఏదైతే మన శరీరంలో ప్యాంక్రియాస్ అనే ఒక ఆ, ఆ, తీసుకునే కార్బోహైడ్రేట్ సంబంధించి కానీ ఆ ఫ్యాటీ యాసిడ్ సంబంధించి కానీ ఇన్సులిన్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటుందండి. సో నేను గతంలో కూడా ఒకసారి చెప్పడం జరిగింది. సో షుగర్ పేషెంట్లు కార్బోహైడ్రేట్స్ ని తగ్గించి ఏదైతే ఫ్యాటీ అమ్లాలు ఏదైతే మనకి ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ ఏవైతే ఉంటాయో అవి మనం ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల ప్యాంక్రియాసిడ్ కి కొంచెం ఏదైతే ప్యాంక్రియాసిడ్ ఉంటుందో దానికి మనం ఆ కొంచెం రెస్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతామండి. సో ఇది మనకి సైంటిఫిక్ గా ప్రూవ్ అయ్యింది. కార్బోహైడ్రేట్స్ తగ్గించడం వల్ల ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ సంబంధించి ఫుడ్ తీసుకుంటాం వల్ల కూడా రెస్ట్ ఇవ్వచ్చు. అదేవిధంగా దాని ఎఫిషియన్సీని కూడా ఏదైతే ఇన్సులిన్ రిలీజ్ అవ్వాలో దాన్ని కెపాసిటీని కూడా పెంచవాళ్ళం అవుతాం. సో ఇది మనకి జరిగేది ఏంటంటే, సో ఇవన్నీ కూడా మనకి ఏదైతే విజయసార్ కానీ దాల్చిన చెక్క కానీ పచ్చి పసుపు కానీ అదేవిధంగా కరక్కాయ అంటాం చూసారు, అలాంటి కొన్ని మూలికలతో దీన్ని తయారు చేయడం జరుగుతుందండి. మూలికలు అనటం కంటే కూడా కొన్ని ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ ఏదైతే మన కిచెన్ లో ఉండే కొన్ని ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ ఏ ఉన్నాయో ఇవి మనం ఆల్మోస్ట్ తినడం మానేసామని చెప్పొచ్చండి. సో ఎవరైనా మైక్ ఆఫ్ లో ఉందా సార్? ఎస్ సార్. ఓకే మేడం. సో మీరు చూసినట్టయితే కనుక చాలా మందిని అడిగినప్పుడు నేను ఫీల్డ్ లో కూడా అడుగుతుంటాను, 1-to-1 లో కూడా అడుగుతూ ఉంటాను. సో బిర్యానీ తినడం మంచిదా కాదా? సో బిర్యానీ అనేది తినడం మంచిదా కాదంటే, సో 99% ఏమంటారంటే బిర్యానీ తినకూడదండి, బిర్యానీ మంచిది కాదంటారు. సో బిర్యానీ అనేది ఇప్పుడు మంచిది కాదండి. బిర్యానీ అనేది మంచిదే. ఎందుకనంటే దాంట్లో వాడే మీరు ఇలాచీ కానీ దాల్చిన చెక్క కానీ ఔషధ గుణాలతో ఉన్నవేనండి. సో సో బిర్యానీ మీరు ఏదైతే కల్తీ నూనెతో తయారు చేసి బిర్యానీలు అమ్ముతున్నారో అప్పటి నుంచే బిర్యానీ అనేది చెడ్డదైంది. సో మనకి ఆయుర్వేద ప్రొడక్ట్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఫ్యామిలీలో రెగ్యులర్ గా వాడేవారు. సో ఒక్క ప్రొడక్ట్ 2 ప్రొడక్ట్స్ అని కాదు, ప్రతి ప్రొడక్ట్
గుడి దగ్గర సంబంధించి మనకి ఏదైతే టెంపుల్స్ కల్చర్ ఉందో, ఈ టెంపుల్స్ కల్చర్ లో కూడా మనకి ఆయుర్వేద ప్రాపర్టీస్ ని ఇంక్లూడ్ చేశారు. ఎందుకంటే మనం తీర్థం తీసుకుంటా వెళ్తారు గుడికి వెళ్ళినప్పుడు. సో అక్కడ తీర్థం తీసుకునేటప్పుడు మీకు దాల్చిన చెక్క కానీ, మిరియాలకు సంబంధించి కానీ, ఇలా రకరకాల ఒక్కో గుడిలోనూ ఒక్కొక్క రకమైన తీర్థం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ప్రతి వారం అంతా ఒక్కో గుడికి వెళ్ళినా కూడా అన్ని రకాల ఔషధ గుణాలు మనం తీసుకున్న వాళ్ళం అవుతాం. అంత గొప్ప ప్రాపర్టీస్ మనకి ఎంటైర్ వరల్డ్ మొత్తం మీద ఈ యొక్క స్పైసెస్ ఎక్కువగా దొరికే కంట్రీ ఏదైనా ఉందంటే ఇండియానండి. సో అందులోనూ మన సౌత్ ఇండియా. సో ఖచ్చితంగా ప్రతి ఫ్యామిలీలోనూ ఆరోగ్యకరమైన ఉండే విధంగా ప్రతి ఒక్కరు డిజైన్ చేశారు. సో దీంట్లో మనకి లివర్ హెల్త్ ఒకటి ఉంటుందండి. సో ఈ లివర్ హెల్త్ కూడా మీకు ఫ్యాటీ లివర్ అని చెప్తారు, పచ్చ కమ్మర్లు అని చెప్తారు, గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ అని చెప్తారు, లేదంటే కనుక లివర్ ఉబ్బిందంటారు, లేదంటే నీరు పట్టిందంటారు. సో ఇటువంటి ప్రతి ప్రాబ్లం కి కూడా, లివర్ రిలేటెడ్ గా ఉన్న ప్రతి ప్రాబ్లం కి కూడా మనం లివర్ హెల్త్ అనేది మనం సజెషన్ చేయొచ్చండి. సో దీంట్లో అదే విధంగా మనకు చూసుకున్నప్పుడు ప్రోకార్డ్ ఏదైతే హార్ట్ కు సంబంధించి స్టంట్ వేయించుకున్న వాళ్ళు ఉంటారు, లేదంటే హార్ట్ కి సంబంధించి అదురుతుందని కానీ, హార్ట్ రిలేటెడ్ గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ, ప్రతి ప్రాబ్లం కి మనం ప్రోకార్డ్ అనేది ఇవ్వచ్చు. అదే విధంగా వైటల్ కాంప్లెక్స్ అండి. సో వైటల్ కాంప్లెక్స్ ఎక్సలెంట్ ప్రొడక్ట్ అని చెప్తాను. ఎందుకంటే కనుక సో ప్రతి ఫ్యామిలీలోనూ కూడా పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఐదర్ డ్రింకింగ్ అయినా వెళ్తారు, లేదంటే కనుక డ్రింకింగ్ అలవాటు లేని వాళ్ళు డైలీ ఒంటి నొప్పి టాబ్లెట్లు వేసుకునే వాళ్ళైనా సరే చాలా మంది ఉంటారు. సో అటువంటి వాళ్ళకి మనకి వైటల్ కాంప్లెక్స్ అనేది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది అండి. దీంతో పాటు మనం స్పిరులినా తీసుకుంటాం వల్ల, రెండింటి కాంబినేషన్ తీసుకుంటాం వల్ల చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. దాంతో పాటు కిడ్నీ హెల్త్ అండి. సో కిడ్నీ హెల్త్ టాక్సిలిన్, ఆమ్లా, అలోవెరా, అదే విధంగా మనకి ఫ్లాక్స్ ఆయిల్, ఈ యొక్క 5 రకాల ప్రొడక్ట్స్ కాంబినేషన్ వాడడం వల్ల ఎటువంటి కిడ్నీ స్టోన్ అయినా సరే కరిగిపోవడానికి అవకాశం ఉంది. అదే విధంగా కిడ్నీ చిన్నదైందంటారు, కిడ్నీ చీమ్ పట్టిందంటారు. సో ఇటువంటి ప్రాబ్లం ఏదైనా సరే కిడ్నీ రిలేటెడ్ గా ఉన్న ఎవరికైనా సరే మనం సజెషన్ చేయొచ్చండి. అదే విధంగా దీంట్లో మనకి ప్రొస్టేట్ కేర్ అని ఉంటుంది. జెంట్స్ కి సంబంధించి ఏదైతే యూరిన్ వేసుకునేటప్పుడు కొంతమందికి వాటర్ కింద అనేది స్టోర్ అయిపోవడం జరుగుతూ ఉంటది. సో అటువంటి వాళ్ళకు కూడా మనం ఏదైతే ప్రొస్టేట్ కేర్ కి సంబంధించి నరాలకు సంబంధించి ప్రాబ్లం కానీ ఇటువంటివి ఉంటాయి. సో వాటికి మనం ప్రొస్టేట్ కేర్ అనేది సజెషన్ చేయొచ్చండి. ఎంటైర్ ఈ ఆయుష్ కేటగిరీ మొత్తం ప్రొడక్ట్స్ లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రొడక్ట్ ఏంటంటే టాక్స్ క్లీన్ అండి. చాలా అంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ అండి. మీరు ఈ ఆయుష్ కేటగిరీ సంబంధించి గ్లూకో హెల్త్ కి సంబంధించి కానీ, లివర్ కి సంబంధించి కానీ, కిడ్నీకి సంబంధించి కానీ, ప్రొస్టేట్ కి సంబంధించి కానీ, హార్ట్ కి సంబంధించి కానీ, సో ఎంటైర్ ఏ ప్రోడక్ట్ అయినా వాడండి. కిడ్నీ హెల్త్ టాక్స్ క్లీన్ అనేది ఇంక్లూడ్ చేయండి. సో నేను ప్రతి ఆయుష్ ప్రోడక్ట్ ప్రతి దానికి కూడా నేను సజెషన్ చేయాల్సి వస్తే టాక్స్ క్లీన్ కంపల్సరీ సజెషన్ చేస్తానండి. రీజన్ ఏంటంటే ఇది ఒక ఆర్గానిక్ బేస్డ్ కాకుండా ఎంటైర్ బాడీలో ఉన్న ప్రతి చోట ఉన్న ఏదైతే కెమికల్ కంటెంట్ అనుకోండి, లేదంటే కనుక టాక్సిన్స్ అనుకోండి, లేదంటే కనుక మన శరీరానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్ అనుకోండి. సో ఎంటైర్ ప్రతి దాన్ని కూడా మన బాడీలోంచి బయటికి పంపించడానికి అద్భుతమైన ప్రొడక్ట్స్ అని చెప్తానండి నేను. టాక్స్ క్లీన్ అంటే కంపల్సరీ ప్రతి ప్రోడక్ట్ కి. ఎందుకనంటే నేను పర్సనల్ గా మనీ ఎఫెక్ట్ చేసుకోగలిగిన వాళ్ళకి, షుగర్ పేషెంట్లకు కూడా నేను గ్లూకో హెల్త్ తో పాటు నేను టాక్స్ క్లీన్ కూడా సజెషన్ చేయడం జరిగిందండి. మంచి రిజల్ట్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కిడ్నీ హెల్త్ ఇచ్చినప్పుడు కంపల్సరీ ఇస్తారు. కానీ ఎంటైర్ ప్రతి ప్రోడక్ట్ మీరు లివర్ కి సంబంధించి ఇచ్చిన, కిడ్నీకి సంబంధించి ఇచ్చిన, హార్ట్ కి సంబంధించి ఇచ్చిన, సో ఏది ఇచ్చినా కానీ టాక్స్ క్లీన్ అనేది ఇంక్లూడ్ చేయడం వల్ల సో ఏదైతే బాడీలో ఉన్న టాక్సిన్స్ ని బయటికి రిమూవ్ చేయగలిగిన వాళ్ళం అవుతాము. అదే విధంగా సో మన దాంట్లో ఫుడ్ ప్యాచెస్ ఉంది. సో ఫుడ్ ప్యాచెస్ కి చాలా మంది నేర్చుకోలేకపోతుంటారు. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు ఫుడ్ ప్యాచెస్ ని కంప్లీట్ గా స్కిప్ చేస్తారు. సో కానీ అప్పుడు ఏదైతే ఫుడ్ ప్యాచెస్ కి ఎఫెక్ట్ చేయలేనప్పుడు టాక్స్ క్లీన్ సజెషన్ చేయండి. సో అమౌంట్ పరంగాను మీరు బడ్జెట్ చేయగలుగుతారు. అదే విధంగా రిజల్ట్ ఓరియంటెడ్ గా. సో ఫుడ్ ప్యాచెస్ అనేది మనకి చాలా స్పీడ్ గా ఉంటది అనుకోండి కంపారిటివ్లీ. కానీ మనీ పరంగా కంపేర్ చేసినప్పుడు మీరు ఏదైతే ఫుడ్ ప్యాచెస్ కి డ్రాప్ అయిపోతారో అప్పుడు టాక్స్ క్లీన్ ని కంపల్సరీ ఇంక్లూడ్ చేయండి. మనకి 30 days లో మంచి రిజల్ట్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటది. ఎందుకనంటే ఈ యొక్క టాక్స్ క్లీన్ లో మనకి రాగి ఉసిరి, అదే విధంగా నేల ఉసిరి, దాంతో పాటు చిన్న ఉసిరి మనం తినే ఉసిరి, దాంతో పాటు కొన్ని రకాల
ఔషధ గుణాలు ఉన్న ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇంక్లూడ్ చేయడం జరుగుతూ ఉంటుందండి. ఇవి మన బాడీలో ఉన్న ఎంటైర్ బాడీలో ఉన్న ప్రతి నర్వస్ సిస్టమ్ లో కానీ ప్రతి ఆర్గాన్ లో సంబంధించి టాక్సిన్స్ ప్రతి దాన్ని కూడా బయటికి పంపించడానికి 100% వర్క్ చేస్తుందండి. చాలా అంటే చాలా బెటర్ రిజల్ట్ ఇవ్వడానికి. ఎందుకనంటే నేను సయాటికా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇచ్చాను. సయాటికా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా, నర్వస్ సిస్టమ్ సంబంధించి ఉన్న వాళ్ళకి కూడా ఇచ్చాను. ఎంటైర్ ప్రతి ప్రొడక్ట్ కూడా. మీరు ఫుడ్ ప్యాచెస్ సజెషన్ చేయాల్సి వచ్చినప్పుడు మీరు అది డ్రాప్ చేస్తే, మీరు అది ఎఫెక్ట్ పెట్టేయగలిగితే చాలా బెటర్. నేను దీనికి కంపేర్ చేయట్లేదండి. ఆ ప్రొడక్ట్ ఉన్న విలువ దానికి ఉంది, దీనికి ఉన్న ప్రొడక్ట్ విలువ దీనికి ఉంది. కానీ ఏదైతే మీరు మనీ పరంగా కంపేర్ చేసినప్పుడు దీన్ని చాలా ఈజీగా ఎఫెక్ట్ చేయగలుగుతారు. దాన్ని మీరు గుర్తించండి. కంపల్సరీ ఫుడ్ ప్యాచెస్ ఎఫెక్ట్ చేయగలిగిన వాళ్ళకి కంపల్సరీ ఇవ్వండి. వాళ్ళకి నీడ్ ఎక్కువ, తక్కువ రోజులోనే మంచి రిజల్ట్ ఇవ్వాలనుకుంటే ఫుడ్ ప్యాచెస్ ఇవ్వండి. ఎవరైతే మనీ ఎఫెక్ట్ చేయలేరో, లేదంటే కనుక ఫుడ్ ప్యాచెస్ ని పూర్తిగా అవాయిడ్ చేయడం కంటే టాక్సిన్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అదేవిధంగా బెటర్ రిజల్ట్ తీసుకుంటానికి కూడా మంచి పాయింట్ అవుతుందండి. థ్యాంక్ యూ ఆల్. అదేవిధంగా జాయింట్స్ అండ్ బోన్స్ అండి. ఈ యొక్క ప్రాబ్లం కూడా ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ మొన్న వారం సెషన్ లో చెప్పాను. ఈ యొక్క ప్రాబ్లం బాగా పెరగడానికి మెయిన్ వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే వాటర్ అండి. ప్రతి ఒక్కరు మేబీ నాకు తెలిసి వాటర్ ప్యూరిఫైర్స్ కానీ లేదంటే కనుక ఆర్ఓ వాటర్లు మన ఊర్లోకి వచ్చి మేబీ అయితే ఒక 12-13 సంవత్సరాలు అవుతుందండి. అంతకు ముందు అయితే కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా గ్రౌండ్ వాటర్ అయితే తాగేవారు. అప్పుడు ఎవరికి కూడా మోకాలు నొప్పులు కానీ, జాయింట్స్ బోన్స్ సంబంధించి కానీ, సయాటికా ప్రాబ్లమ్స్ కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవండి. రీజన్ ఏంటంటే జాయింట్స్ అనేవి అరగకుండా ఉండాలంటే మెయిన్ గా మనకి మిల్క్ ప్రొడక్షన్ అనేది చాలా జెన్యున్ గా ఉండాలి. అదే విధంగా వాటర్ కంటెంట్ అనేది గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా మనకి మంచి మినరల్స్ కలిగిన వాటర్ అయి ఉండాలి. దీనికోసం మనకి మన వేస్టేజ్ లో అద్భుతమైన ప్రొడక్ట్స్ అండి. 2 రకాల కొల్లాజెన్స్ ఉన్నాయి, అదేవిధంగా గ్లూకోజమైన్ ఉంది, కాల్షియం ఉంది. మరి ఇదే జాయింట్స్ అండ్ బోన్స్ కి సంబంధించి బయట మార్కెట్ కూడా చాలా రకాల ప్రొడక్ట్స్ వాడుతున్నారు. చాలా అంటే చాలా రకాల ప్రొడక్ట్స్ వాడుతున్నారండి. హాస్పిటల్ తిరుగుతున్నారు, రకరకాలు తిరుగుతున్నారు. తిరిగి 4-5 సంవత్సరాలు మందులు వాడి ఉన్నవి కూడా అరిగిపోయిన తర్వాత వీళ్ళకి ఇంప్రూవ్మెంట్ కాకపోగా ఉన్నవి కూడా అరిగిపోయి అరిగిపోయే స్టేజ్ దాటేసిందండి. ఇంక మందులతో పని అవ్వదు. మీకు కీలు రిప్లేస్మెంట్ చేయాలి, లేదంటే కనుక ప్లేట్స్ రిప్లేస్మెంట్ చేయాలి, లేదంటే కనుక మక్కి అరిగిపోయింది, మక్కి దగ్గర బౌల్స్ వేయాలి అని చెప్తా ఉంటున్నారు. దీనికి రీజన్ ఏంటంటే చూడండి, మీరు ఎందుకనంటే ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ నేను ఒకసారి నా ఎముకలు అరిగిపోయినాయి అనేసి నేను బ్యాక్ పెయిన్ వస్తుందని వెళ్ళినప్పుడు బోన్స్ అనేవి అరిగిపోయినాయండి. మీరు చిన్న చేపలు ఎక్కువగా తీసుకోండి అనేసి తక్కువగానే మందులు రాసి పంపించేశారండి ఒక డాక్టర్. డాక్టర్లందరూ నేను తప్పని అనట్లేదు, కానీ ఏదైతే అబ్జర్వేషన్ కంటెంట్ మనం బాడీ తీసుకునే రిసీవింగ్ అనేది మోస్ట్ తగ్గిపోయిందండి. ఒకప్పుడు టాబ్లెట్స్ 2-3 రకాల టాబ్లెట్స్ రాసినా, 5-6 టాబ్లెట్లు రాసినా కూడా గ్యాస్ట్రిక్ టాబ్లెట్ అనేది ఎవరికి కూడా సజెషన్ చేసేవారు కాదు. కానీ ఈ రోజులు అలా లేవు. ప్రతి డాక్టర్ చూడండి, ఏదైనా ఒక 2 రకాల యాంటీబయాటిక్ రాస్తే దానికి మూడోది గ్యాస్ టాబ్లెట్ అనేది రాస్తున్నారు. రీజన్ ఏంటంటే మన శరీరం యొక్క రిసీవింగ్ కాంటెంట్ అనేది చాలా అంటే చాలా తగ్గిపోయింది. అందు గురించి ఫుడ్ సప్లిమెంట్ అనేది హై డిమాండ్ గా నడుస్తుంది మార్కెట్ లో. ఎందుకంటే మెడిసిన్ అనేది బాడీకి అబ్జర్వేషన్ అవడానికి కొంచెం ఇబ్బంది పడుతుందండి. దానికి రీజన్ ఏంటంటే చూడండి ఇలా ఉంటాయి మనకి. దీంట్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ కాల్షియం. ఈ కాల్షియం బయట దానికి మన దానికి వేరియేషన్ ఏంటంటే ఒకటి బాడీ అబ్జర్వేషన్ అనేది తగ్గిపోయింది. 2 ఏదైతే కాల్షియం ఉందో ఆ కాల్షియంతో పాటు విటమిన్ డి అనేది బయట మార్కెట్ లో దొరికే క్యాప్సిల్స్ లో మోస్ట్ ఆఫ్ ద క్యాప్సిల్స్ లో మనకి విటమిన్ డి అనేది ఇంక్లూడింగ్ అవ్వట్లేదండి. మన బాడీలో విటమిన్ డి అనేది కంటెంట్ ఎక్కువ ఉంటే మనం తినే ఫుడ్ లో ఏదైతే కాల్షియం కంటెంట్ వస్తుందో కాల్షియాన్ని బాడీకి అబ్జర్వేషన్ చేసుకుని మన బోన్స్ స్ట్రాంగ్ అవడానికి అవకాశం ఉంటుంది. కానీ మరి అటువంటి డి విటమిన్ మనకి ఫ్రీ సోర్స్ అయితే మనకి ఖచ్చితంగా ఎండేనండి. ఏదైతే మనకు ఉదయకాలంలో దొరికే ఎండ అయితే ఉందో దాంట్లో విటమిన్ డి అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. మరి ఆ విటమిన్ డికి తగ్గట్టుగా మనం ఎక్స్పోజ్ అవుతున్నామా అంటే పాసిబిలిటీ లేదు. 90% పీపుల్స్ కి మార్నింగ్ సన్ కి ఎక్స్పోజ్ అయ్యే అవకాశం అనేది లేదండి. అటువంటి లేనప్పుడు మీరు తీసుకునే ఫుడ్ లో, లేదంటే మీరు జెన్యున్ గా మంచి పాలే తాగుతున్నారు, లేదంటే కాల్షియం ఉన్న ఫుడ్ ఏదైతే నువ్వులు కానీ, లేదంటే కనుక
కాల్షియం ఉన్న ఫుడ్ ఏవైతే ఉన్నాయో మనకి అవకాడో కానీ ఇలాంటి కొన్ని రకాల ఫుడ్స్ లో ఉంటాయి. ఈ ఫుడ్ లో దొరికేవి ఇవి మనం చేపలు కానీ తిన్నప్పుడు కాల్షియం అనేది తీసుకుంటున్నాం. కానీ అది మన బాడీకి అబ్జర్వేషన్ అవ్వాలంటే విటమిన్ డి అనేది మస్ట్ అండ్ షుడ్. సో విటమిన్ డి అనేది అదేవిధంగా విటమిన్ K2 అనేది. సో K2 అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. చూసినట్టయితే మీకు ఇక్కడ బోన్ మ్యారో అంటారండి. సో బోన్ మ్యారో దగ్గర మనకి హోల్స్ డాట్స్ కింద ఉంటాయి. సో మనం తిన్న కాల్షియం అనేది వెళ్ళి ఇక్కడ మర్జ్ అవ్వాలి. అంటే ఇది ఇంకా హోల్స్ పెద్దవైపోకుండా ఏదైతే మనకి నేచురల్ గా హోల్స్ ఎలా ఉండాలో సో అలా మనకి ఉండే విధంగా మనకి బోన్ స్ట్రక్చర్ అనేది ఉండాలన్నమాట అండి. సో మరి అలా అబ్జర్వేషన్ అవ్వాలంటే మనకి విటమిన్ డి కావాలి, అదే విధంగా విటమిన్ కే కూడా కావాలి. మరి అటువంటి సిచ్యువేషన్ మనకి ఉందా అంటే సో సన్ కి ఎక్స్పోజ్ అవ్వట్లేదు, విటమిన్ డి క్యాప్సూల్స్ కూడా మనం మనకి బయట దొరికే కాల్షియం లో దొరకట్లేదు. సో అందుకనే బయట మార్కెట్ లో మనకి కాల్షియం టాబ్లెట్ సంవత్సరాలు వాడినా వాళ్ళకి ఎటువంటి ఇంప్రూవ్మెంట్ రావట్లేదండి. సో మనకి కాల్షియం టాబ్లెట్లు వచ్చేసరికి సముద్రపు ఆల్చిప్ప నుంచి తయారు చేస్తారు. నేచురల్ సోర్స్ అండి. ఇదేది మనకి బొగ్గు గనుల నుంచో వీటి నుంచి గనుల నుంచి సున్నపు రాళ్ళ నుంచి తీసింది కాదు. నేచురల్ సోర్స్ నుంచి మనకి తీయడం జరిగింది. అదే విధంగా దీంట్లో మనకి విటమిన్ డి అనేది ఇంక్లూడ్ చేశారండి. సో విటమిన్ డి అనేది ఇంక్లూడ్ చేశారు. అదే విధంగా మనకి ఏదైతే అబ్జర్వేషన్ కంటెంట్ ఉండే కాల్షియమ్స్ చాలా రకాలు ఉంటాయండి. సో నేను లాస్ట్ వీకెండ్ లో చెప్పాను మీకు విటమిన్ సి లో కూడా చాలా రకాలు ఉంటాయని. అదే విధంగా కాల్షియం లో కూడా రకరకాల కాల్షియమ్స్ ఉంటాయండి. సో మనకి ఆ మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే కనుక సో ఏదైతే మనం ఆ పాలు తాగుతామో ఆ పాలలో తాగే కాల్షియం వేరే ఉంటది. అది మజ్జిగగా మారిన రూపాంతరం అనేది చెందుతూ ఉంటదండి. అలా ప్రతి ఫుడ్ లోను కాల్షియం దొరుకుతది. కానీ కాల్షియం యొక్క రూపాలు అనేవి రకరకాలుగా ఉంటాయండి. సో మనకి ఏదైతే కాల్షియం మనకి సముద్ర పాల్చిప్ప నుంచి దొరుకుతుందో ఇది మనకి మోస్ట్ ఆఫ్ అబ్జర్వేషన్ అనేది ఎక్కువగా ఉంటదండి. సో దీనికోసం మీరు ఎవరైనా డెమో చేయాలనుకుంటే కనుక బయట మార్కెట్ లో దొరికే కాల్షియం క్యాప్సూల్స్ ఏవైతే ఉన్నాయో అవి, అదే విధంగా మన దగ్గర ఉన్న కాల్షియం క్యాప్సూల్స్ రెండింటిని కూడా మీరు వాటర్ లో వేసినట్టయితే ఏది స్పీడ్ గా అబ్జర్వేషన్ అవుతుంది అనేది, ఏది స్పీడ్ గా వాటర్ ని అబ్జర్వేషన్ చేసుకుని పౌడర్ రూపంలో మారిపోతుంది అనేది కూడా మనం చాలా సింపుల్ గా టెస్ట్ చేసి చూడొచ్చు అనమాట. అదే విధంగా గ్లూకోజమైన్ ఏది సముద్ర పాల్చిప్ప ఉందో దాని యొక్క లోపలి మాంసం నుంచి తయారు చేస్తారండి. సో ఇది మనకి ఏదైతే మనకి చూడండి ఇక్కడ సో దీన్ని వైట్ గా ఉన్నదాన్ని ఏమంటామంటే కార్టిలేజ్ అంటామండి. ఈ కార్టిలేజ్ అనేది ఉన్నప్పుడు మనకి పెయిన్స్ కానీ ఇవేమి ఉండవు అనమాట. సో దీనికోసం మనకి ఇంప్రూవ్మెంట్ అవడానికి ఈ గ్లూకోజమైన్ అనేది ఎక్సలెంట్ గా పనిచేస్తుందండి. అదే విధంగా చూసుకుంటే మనకి రెండు రకాల కొల్లాజన్స్ ఉన్నాయి, వెజ్ కొల్లాజన్ అదే విధంగా నాన్ వెజ్ కొల్లాజన్ మనకి. సో రెండు కొల్లాజన్లు కూడా చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తున్నాయండి. కాకపోతే నా సజెషన్ సో మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది అది మీ యొక్క ఉద్దేశము. సో నా యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ గా అనుకోనివ్వండి, లేదంటే నేను ఇచ్చిన రిజల్ట్ ఓరియంటెడ్ గా కానీ సో నాన్ వెజ్ కొల్లాజన్ అనేది ఎక్కువగా సజెషన్ చేయండి. మోకాళ్ళ నొప్పులకి మంచి రిజల్ట్ అనేది తీసుకోవచ్చు. కాంబినేషన్ లో మనకి గ్లూకోజమైన్ కాల్షియం అదే విధంగా నాన్ వెజ్ కొల్లాజన్ అనేది అబ్జర్వేషన్ అనేది చాలా బాగుంటుందండి. సో మనకి వెజ్ సోర్స్ అనేది స్కిన్ రిలేటెడ్ గా కానీ మనకి రకరకాల అంటే జాయింట్స్ అండ్ బోన్స్ కి ఇవ్వచ్చు. అదే విధంగా నాన్ వెజ్ కొల్లాజన్ కి ప్రిఫర్ చేయలేని వాళ్ళకి వెజ్ కొల్లాజన్ ఇవ్వండి. అదే విధంగా ఏదైతే స్కిన్ రిలేటెడ్ గా ఉంటాయో వాళ్ళకి కూడా వెజ్ కొల్లాజన్ అనేది చాలా బెటర్ రిజల్ట్ వస్తుంది. కానీ ఏదైతే మీరు జాయింట్స్ అండ్ బోన్స్ సంబంధించి ఇస్తున్నారో అప్పుడు నాన్ వెజ్ కొల్లాజన్ సజెషన్ చేయండి. ఎందుకనంటే దీంట్లో దొరికే కొల్లాజన్ అనేది మనకి పెప్టైడ్స్ నుంచి దొరుకుతుందండి. సో పెప్టైడ్స్ నుంచి దొరికే కొల్లాజన్ మోస్ట్ అబ్జర్వేషన్ అనేది 95% వరకు అబ్జర్వేషన్ అనేది చాలా బాగుంటుందండి. సో ఈ ఒక 3 కాంబినేషన్స్ దాంతో పాటు ఏదైతే కీళ్ళవాతంతో బాధపడతారో వాళ్ళకి మనం కొలెస్ట్రాల్ అదే విధంగా మనకి కుర్కుమిన్ కూడా యాడ్ చేయొచ్చండి. సో మనకి మోకాళ్ళ నొప్పుల్లో కూడా చాలా రకాలు ఉంటాయి, దాన్ని బట్టి మనకి సజెషన్ చేయొచ్చు. ఈ 3 అయితే మోస్ట్ ఇంపార్టెంట్. ఈ కాంబినేషన్ ఇవ్వచ్చండి ఐదర్, లేదంటే కనుక వెజ్ కొల్లాజన్ కాంబినేషన్ ఇవ్వచ్చు. సో నా యొక్క సిఫారసు ఏంటంటే కనుక సో నాన్ వెజ్ కొల్లాజన్ అనేది ఎక్కువగా సిఫర్ చేయండి, బాగుంటుంది రిజల్ట్, అబ్జర్వేషన్ కూడా చాలా బాగుంటుంది. సో తర్వాత వచ్చే కార్డియో కేర్ అండి, కార్డియో వెస్కులర్ కేర్ అని చెప్తాం మనం. సో ఇది ఒక